ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. అనంతరం గొల్లగూడెంలో క్యాడర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,738 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా గోపాలాపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. అనంతరం గొల్లాగూడెంలో క్యాడర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,738 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రైట్, ఇక ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనిల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అంటే ఈ రోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు జిల్లాకు ఈ రోజు వస్తున్నారు. గతానికి భిన్నంగా వినూత్నంగా ఆయన పర్యటన అయితే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో పేదలకు సమస్యలు, వారి కష్టాలని నేరుగా వారి ఇంటికే వెళ్లి తెలుసుకుని అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుండి హెలికాప్టర్ లో బయలుదేరి గొల్లగూడెం చేరుకుంటారు. ఇక్కడ నుండి రోడ్డు మార్గాన గోపీనాథపట్నం వెళ్తారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్లు అయితే ఇవాళ అందిస్తున్నారు. అంటే గొడ్ల నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తారు. తర్వాత ఆమె యోగక్షేమాలు తెలుసుకుని కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం తిరిగి గొల్లగూడెం నుండి ప్రత్యేక ప్రజావేదిక వద్దకు అయితే వస్తారు. గొల్లగూడెం ప్రజావేదిక సమీపంలో వ్యవసాయ ఉద్యాన సంపాదక మత్స్య శాఖల సంయుక్తంగా ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ లో అయితే ఆయన తిలకరిస్తారని చెప్పవచ్చు. తర్వాత సమీక్షంలో ఉన్న ప్రజావేదిక వద్దకు వెళ్తారు. ప్రజావేదిక వద్ద గ్రామాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన P4 కార్యక్రమంపై సీఎం ఉపన్యాసం అయితే ఉంటుంది. అంతకు ముందు ప్రజలతో సమావేశం అవుతారు. ఇది ముగిసిన తర్వాత కొంత విరామం తీసుకుని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద చేరుకున్న తర్వాత నాయకులతో కూడా కార్యకర్తలతో కూడా సమావేశంలో అక్కడ పాల్గొంటారు. అంటే సీఎం ఏలూరు జిల్లాకి రావడంతో 4 రోజుల నుంచి కూడా సీఎం దాకా దృష్టిలో పెట్టుకుని ఏలూరు జిల్లా యంత్రాంగం అంతా కూడా 3-4 రోజులుగా కూడా గొల్లగూడెంలోనే ఉండి ఆయా పనులను పరిశీలిస్తుంది. పక్కాగా ఏర్పాట్లు అయితే చేశారు. మంత్రి పాదిరెడ్డి, కలెక్టర్ వెట్రి సెల్వే, అలాగే ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ ఆదివారం ఏర్పాట్లు అయితే చేశారు. ఈ ప్రజావేదిక సందర్భంగా వాటర్ ప్రూఫ్ అంటే వాతావరణంకు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ వాటర్ ప్రూఫ్ టెంట్లు నిర్మించారు. ఒకవేళ వర్షం కురిసిన కార్యకర్తలకు అంతరాయం అక్కడ జనాలు ఎటువంటి అంతరాయం కలగకూడదని చెప్పి చేశారు. అనిల్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.